హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అనూష ఎడ్యుకేషన్ ఛానల్. సో, విద్యా దృక్పథాల్లో భాగంగా మనకు ఫస్ట్ సెక్షన్ వచ్చేసి విద్య మరియు విద్య యొక్క చరిత్ర అనమాట. అందులో మనం విద్య యొక్క చరిత్ర గురించైతే ఒక వీడియో ఆల్రెడీ చేశాము. సో, ఎవరైనా ఇంతవరకు చూడకుంటే మన ఛానల్‌లో ఉంది. డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తే ఖచ్చితంగా చూడండి. మనకి ఈ విద్యా దృక్పథాల్లో విద్య యొక్క అర్థము, నిర్వచనాలు, అదేవిధంగా వేదకాలం కానీ, తర్వాత మధ్యయుగంలో కానీ, జైన కాలము, బౌద్ధుల కాలము. సో, ఈ కాలంలో విద్య గురించి అయితే మనకి డెఫినెట్‌గా ఒక క్వశ్చన్ అయితే వస్తుందండి మనకు దీని మీద. సో, కాబట్టి మనము వేదకాలంలో విద్య ఏ విధంగా ఉండేది? సో, వాళ్ళు ఎడ్యుకేషన్ స్టార్ట్ చేసేటప్పుడు చేసే కార్యక్రమం ఏమిటి? అందులో ఏ ఎడ్యుకేషన్ నేర్పిస్తారనేది మనము ఈ వీడియోలో అయితే చూద్దామండి. సో, ఫస్ట్ టైం కనుక వీడియోని చూస్తూ ఉన్నట్లయితే మన ఛానల్‌ను లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఫస్ట్ క్వశ్చన్స్ అయితే దీంట్లో వచ్చిన విద్యా విధానంలో అంటే వేద విద్యా కాలంలో ఉండే విద్యా విధానం ఏగా ఉండేది అనేది మనము ప్రశ్నల రూపంలో అయితే ఇప్పుడు చూద్దామండి. వేదం అనే పదం ఈ క్రింది ఏ ధాతువు నుండి వచ్చింది? సో, వేదం అనే పదము ఈ క్రింది ఏ ధాతువు నుండి వచ్చింది? 1 శాస్, 2 పద్, 3 వేద్, 4 విద్. మనకు సో, అందరూ ఆప్షన్ 3 వేదం అంటే వేద్ అని అనుకోవచ్చు. కానీ మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి విద్ అనేది కరెక్ట్ ఆన్సర్ అనమాట. వేదం అంటే మనకు జ్ఞానం అని అర్థం అండి. ఇది వచ్చేసి మనకు విద్ అనే ధాతువు నుంచి అయితే వచ్చిందనమాట. సో, విద్ అనగా తెలుసుకోవడము అని అర్థం అనమాట. సో, మనకు ఏ ధాతువు అనగానే మనకు ఇదైతే సంస్కృతం నుంచి వచ్చిన పదం అనేది మనము గుర్తుంచుకోవాలి. తర్వాత సెకండ్ క్వశ్చన్, వేదకాలంలో విద్య యొక్క అంతిమ లక్ష్యం ఏమిటి? సో, వేదకాలంలో విద్య యొక్క అంతిమ లక్ష్యం అంటే వేదకాలంలో విద్య ఎందుకు ఏర్పాటు చేశారు? దాని లక్ష్యం, మెయిన్ మోటో ఏమిటి అనేది మనకు ప్రశ్న అనమాట. మోక్షాన్ని పొందడము, ఆప్షన్ 2 ఆనందాన్ని పొందడం, ఆప్షన్ 3 వేదాలను తెలుసుకోవడం, 4 ఉపనిషత్తుల అధ్యయనము. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే సో, మోక్షాన్ని పొందడమే ప్రధాన ధ్యేయంగా వేదకాలంలో విద్య అయితే కొనసాగిందనమాట. అది మనకు కరెక్ట్ ఆన్సర్. తర్వాత ప్రశ్న చూస్తే మనుస్మృతి ప్రకారం కులాలు జన్మించిన విధానానికి సంబంధించి సరికానిదేమిటి? మనుస్మృతి ప్రకారం కులాలు జన్మించిన విధానానికి సంబంధించి సరికానిదేమిటి? ఇక్కడ సరికానిదండి. అంటే మనకు సరికానిది తెలియాలంటే అసలు మనుస్మృతి ప్రకారం కులాలు జన్మించిన విధానానికి సంబంధించిన అంశాలు ఏమిటో మనం తెలుసుకోవాలి. ఇక్కడ ఆప్షన్ చూస్తే ఒకటి, బ్రహ్మముఖం నుండి జన్మించిన వారు బ్రాహ్మణులు, బ్రహ్మ ఉదరం నుండి జన్మించిన వారు శూద్రులు, బ్రహ్మ ఉరువులు నుండి జన్మించిన వారు వైశ్యులు, బ్రహ్మ బాహువు నుండి జన్మించిన వారు క్షత్రియులు. మనకి ఇక్కడ బ్రహ్మ ఉదరం అంటే బ్రహ్మ పొట్ట నుండి జన్మించిన వారు శూద్రులు అని ఇక్కడ చెప్పింది. కానీ ఇది తప్పండి. సో, మన కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బ్రహ్మ ముఖం నుండి జన్మించిన వారు బ్రాహ్మణులు, ఇది కరెక్టే. తర్వాత బ్రహ్మ ఉరువుల నుండి జన్మించిన వారు వైశ్యులు, అది కూడా కరెక్టేనండి. సో, బ్రహ్మ బాహువు నుండి, బాహువు అంటే చేతులు అనమాట, చేతుల నుండి జన్మించిన వారు క్షత్రియులు. సో, ఇక్కడ బ్రహ్మ ఉదరం నుండి జన్మించిన వారు శూద్రులు అని ఇచ్చారు. సో, కాదండి, బ్రహ్మ యొక్క పాదాల నుండి జన్మించిన వారు శూద్రులు అనేది కరెక్ట్ ఆన్సర్ అనమాట. శూద్రులు ఎక్కడి నుంచి? పాదాలు అంటే మనుస్మృతి ప్రకారము బ్రహ్మ పాదాల నుంచి జన్మించిన వారే శూద్రులు. బ్రహ్మ ముఖం నుంచి పుట్టినవారు బ్రాహ్మణులు, తర్వాత బ్రహ్మ నుండి జన్మించిన వారు బ్రాహ్మణులని, బాహువులు అంటే భుజాల నుండి జన్మించిన వారు క్షత్రియులని, ఉరువులు అంటే తొడల నుండి జన్మించిన వారు వైశ్యులని, పాదాల నుండి జన్మించిన వారు శూద్రులని తెలిపింది ఏది అంటే మనకు మనుస్మృతి ప్రకారం. సో, ఇది చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. తర్వాత వేదకాల విద్యా విధానంలో హిందూ మత ధర్మ పురాణాలు, క్రతువులు నిర్వహణ, మత ఛాందస భావనలు మరియు యజ్ఞ యాగాది క్రియలు, కర్మజన్మ, బ్రహ్మజ్ఞానం, వేదాలు, ఉపనిషత్తులను బోధించిన వారు ఎవరు? ప్రశ్న ఒకసారి, వేదకాల విద్యా విధానంలో హిందూ మత ధర్మ పురాణాలు, క్రతువుల నిర్వహణ, మత ఛాందస్ భావనలు మరియు యజ్ఞ యాగాది క్రియలు, కర్మజ్ఞానం, బ్రహ్మజ్ఞానం, వేదాలు, ఉపనిషత్తులు బోధించిన వారు ఎవరు? సో, వైశ్యుల, క్షత్రియులు, బ్రాహ్మణులు, శూద్రులు. మన కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బ్రాహ్మణులు అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. సో, బ్రాహ్మణులు అనేవాళ్ళు వేదాలు కానీ ఉపనిషత్తులు యజ్ఞ యాగాది క్రియలు చేయాలి. తర్వాత వచ్చేసి క్షత్రియులు అనేవాళ్ళు సో, యుద్ధము విలువిద్యలన్నీ నేర్చుకునే వాళ్ళు యుద్ధం చేయాలని, వైశ్యులు అనేవారు వృత్తిపరంగా అంటే ఆర్థికాభివృద్ధి
వ్యాపారాలు చేయాలని, శూద్రులు అనేవాళ్ళు పని చేయాలి అని, అంటే కులాలకు సంబంధించిన పని చేయాలని అయితే ఉందన్నమాట మనకు. తర్వాత ప్రశ్న చూస్తే, క్షేత్రధర్మం కలవాడు క్షత్రియుడు అనే నానుడి ప్రకారం దేహదారుఢ్యం, నాయకత్వ లక్షణాలు కలిగిన వారు క్షత్రియులు. కాబట్టి వీరు ఈ క్రింది ఏ ప్రత్యేక విద్యను నేర్చుకునేవారు? సో అంటే వేదకాలంలో క్షత్రియులు అనేవాళ్ళు ఏ విద్యను నేర్చుకునేవాళ్ళు అని ఇక్కడైతే మనను ప్రశ్న అడిగారు. ఏంటి? ఆప్షన్ 1 రథ గజ తురగము, ఆప్షన్ 2 రథ ఖర తురగము, 3 రథ కేసర తురగము, 4 రథ అశ్వ తురగము. సో అప్పట్లో క్షత్రియులు అనేవాళ్ళు రథాలు, గజము అంటే ఏను, తురగము అంటే మనకు అశ్వం అంటే గుర్రము అనేటి నేర్చుకునేవాళ్ళు అనమాట. వాళ్ళు దేహదారుఢ్యం, నాయకత్వ లక్షణాలు కలిగిన క్షత్రియులు అనేవాళ్ళు రథగజ తురగాలను అయితే నేర్చుకునేవాళ్ళు అనమాట. సో గుర్తుపెట్టుకోండి, ఏంటి? రథములను తొలేది, తర్వాత గజములను, అశ్వము అంటే గుర్రాలు, తురగము అంటే గుర్రాలను పైన విద్యనైతే నేర్చుకునేవాళ్ళు. తర్వాత ప్రశ్న, ఈ క్రింది వారిలో వేదకాలం విద్యలో న్యాయశాస్త్రం, రాజనీతి శాస్త్రం, యుద్ధ విద్యలు, ధర్మరక్షణ, దేశ రక్షణ వంటి విద్యలను నేర్చుకునేవారు. సో ఎవరు నేర్చుకునేవారు యుద్ధ విద్యలు? వైశ్యులు, క్షత్రియులు, బ్రాహ్మణులు, పై వారందరూ కూడా ఎవరు? మనకు క్షత్రియులే. తెలుసుకున్నాం కదా, యుద్ధ విద్యలన్నీ కూడా మనకు నేర్చుకునేది ఎవరు అంటే ధర్మ పరిరక్షణ కోసం క్షత్రియులు. తర్వాత ప్రశ్న, ఈ క్రింది వారిలో వేదకాలం విద్యకు సంబంధించి నిజ జీవితంలో అందరికీ ఉపయోగపడే ఆర్థిక దైనందిన అవసరాల గురించి వినియోగం, పంపిణీ, దానికి తగ్గ ఉత్పత్తి, వాటికి ఆర్థిక విలువల ఆపాదన, వాణిజ్యం, గణితం, భూగోళం, వ్యవసాయం వంటి విద్యలను అభ్యసించిన వారిలో సరైన వార్తను గుర్తించండి. సో ఆర్థికంగా వ్యాపారాలు అంటానే మనకేం గుర్తు రావాలి? వైశ్యులు అనేది మనకు గుర్తుకైతే రావాలన్నమాట. కానీ ఇక్కడ వేదకాలం విద్యకు సంబంధించిన నిజ జీవితంలో అందరికీ ఉపయోగపడే ఆర్థిక దైనందిన అవసరాల గురించి వినియోగం, పంపిణీ, దానికి తగ్గ ఉత్పత్తి, వాటికి ఆర్థిక విలువలు, ఆపాదన, వాణిజ్యం, గణితం, భూగోళం, వ్యవసాయం వంటి విద్యను అభ్యసించిన వారిలో సరైన వారిని గుర్తించండి. ఇక్కడ కరెక్ట్ వచ్చేసి బ్రాహ్మణులు అనేది ఇచ్చారండి. తర్వాత కానీ మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి వైశ్యులు అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుందన్నమాట. తర్వాత వేదకాలంలో వ్యక్తి తన జీవితాన్ని గడిపిన ప్రధాన దశలకు సంబంధించి సరికానిదేమిటి? వేదకాలంలో వ్యక్తి తన జీవితాన్ని గడిపిన ప్రధాన దశలకు సంబంధించి సరికానిదేమిటి? 1 బ్రహ్మచర్యం, 2 గృహస్థాశ్రమం, 3 వచ్చేసి వానప్రస్థాశ్రమము, 4 తపోవనాశ్రమము. మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి డి మాత్రమే. అంటే ఇక్కడ తపోవనాశ్రమం అనేది కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. అంటే చూడండి, సో వేదకాలంలో వ్యక్తి తన జీవితాన్ని గడిపిన ప్రధాన దశలకు సంబంధించినది. సో మనకు సంబంధించి బ్రహ్మచర్యాశ్రమం అంటే మొదట అనమాట. అంటే ఒక యువకుడు అనేవాళ్ళు ఫస్ట్ అనుభవించేది ఏంటంటే బ్రహ్మచర్యము. అంటే వాళ్ళు ఫస్ట్ బ్రహ్మచర్యాన్ని అంటే స్టూడెంట్ లైఫ్ను, తర్వాత గృహస్థాశ్రమము అంటే మ్యారీడ్ లైఫ్ను, తర్వాత వానప్రస్థాశ్రమము అంటే రిటైర్డ్ లైఫ్. అంటే గృహస్థాశ్రమము పిల్లల కన్నా తర్వాత వచ్చేసి వానప్రస్థాశ్రమము ఉంటుంది. లాస్ట్ వచ్చేసి మనకు సన్యాసాశ్రమము అంటే సెయింట్ లైఫ్ అనేది మనము అంటే అప్పట్లో బ్రతికే వాళ్ళు అనమాట వేదకాలం విద్య. సో తపోవనాశ్రమం అనేది తప్పండి. కాబట్టి మనకు డి మాత్రమే తప్ప మిగతాటన్నీ కూడా కరెక్టే. తర్వాత క్రింది వారిలో సరికాని ప్రవచనం తెలియజేయండి. పరవిద్యను ఆయుష్మకం అని కూడా పిలుస్తారు. 2 అపరవిద్యను అనవసరమైన జ్ఞానంగా భావిస్తారు. 3 ద్రష్ట అనగా అన్నీ తెలిసిన జ్ఞాన సముపార్జన గల వ్యక్తి. ఆప్షన్ 4 వేదకాలంలో గురువును వజ్జ అని కూడా పిలుస్తారు. మనకు ఇక్కడ సరికాని అపరవిద్యను అనవసరమైన జ్ఞానంగా భావిస్తారనేది సో ఇక్కడ తప్పనమాట. అంటే సరికాని ప్రవచనం అనమాట. కానీ అపరవిద్యను అవసరమైన జ్ఞానంగా భావించడం జరుగుతుంది వేదకాలంలో. సో అది మనం గమనించాలి. తర్వాత ఉపనయనం అంటే అర్థం ఏమిటి? 1 జ్ఞాన సముపార్జనకు సమీపాన ఉండటం, 2 మోక్షాన్ని ప్రధాన కాలం ప్రమాణము, 3 సరైన జ్ఞానము, 4 బంధ విముక్తి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఉపనయనము అంటే జ్ఞాన సముపార్జనకు సమీపాన ఉండటము అని అర్థం.
సో, విద్యార్థి తన 8 సంవత్సరాలు అంటే వేదకాలంలో 8 సంవత్సరాల వయసు రాగానే పిల్లలను ఉపనయనం అనే కార్యక్రమం ద్వారా స్కూల్‌లో జాయిన్ అయితే చేయడం జరిగేదనమాట. కాబట్టి మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి జ్ఞాన సముపార్జనకు సమీపాన ఉండటము అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. తర్వాత క్రింది వానలో సరైన ప్రవచనాలను గుర్తించండి. అక్కడ ఆప్షన్ చూస్తే మ్యానిటోరియల్ పద్ధతిని అత్యంత శాస్త్రీయమైన తపోవన పద్ధతి అని పిలుస్తారు. 2 ఉపనయనం స్వీకరించిన శిష్యులను ఆదివాసి అని పిలుస్తారు. ఉపనయనం అనగా దేవుడి దగ్గరికి చేర్చుట అని అర్థము. మనకు కరెక్ట్ ఆప్షన్ చూద్దాం. 1 ఏసి సరైనవి, ఆప్షన్ 2 ఏ మాత్రమే, ఆప్షన్ 3 3 సరైనవి, ఆప్షన్ 4 2 3 సరైనవి. మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఏ మాత్రమే సరైన ప్రవచనం అన్నమాట. అంటే మానిటోరియల్ పద్ధతిని అత్యంత శాస్త్రీయమైన తపోవన పద్ధతి అని పిలవడం అయితే జరుగుతుంది. తర్వాత ప్రశ్న 10 సంవత్సరాల వయసులో వీరికి ఉపనయనం జరుగుతుంది. సో 10 సంవత్సరాలు అంటే ఇక్కడ 8 సంవత్సరాలకు ఒకరికి, తర్వాత 10 సంవత్సరాలు, తర్వాత 12 సంవత్సరాల వయసులో ఉపనయనం అయితే జరుగుతుందన్నమాట. సో 10 సంవత్సరాల వయసులో వీరికి ఉపనయనం జరుగుతుంది. ఆప్షన్ చూస్తే బ్రాహ్మణులు, వైశ్యులు, క్షత్రియులు, శూద్రులు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి క్షత్రియులు అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. తర్వాత సో 10 సంవత్సరాల వయసులో వీరికి ఉపనయనం జరుగుతుంది అంటే బ్రాహ్మణులకైతే 8 సంవత్సరాలకు జరుగుతుందండి. అదే క్షత్రియులకైతే 10 సంవత్సరాలకు ఉపనయనము, వైశ్యులకైతే 12 సంవత్సరాలు, అదేవిధంగా శూద్రులకైతే సో స్కూళ్ళలో అప్పుడు ప్రవేశం లేదనమాట. కాబట్టి సో వేదకాలంలో విద్య ఏ కాలంలో అంటే ఏ వయసులో ప్రారంభిస్తుందంటే బ్రాహ్మణులకు 10, క్షత్రియులకు 10 సంవత్సరాలు, వైశ్యులకు 12, శూద్రులకైతే ప్రవేశం లేదు. సో ఇది మనం గమనించాలండి, చాలా చాలా ఇంపార్టెంట్. సో తర్వాత ప్రశ్న చూద్దాం. క్రింది వానిలో వేదకాలానికి సంబంధించి సరైన ఏకైక ప్రవచనం ఏమిటి? 1 బలహీనత, సోమరితనం, అజ్ఞానం గల వారు వైశ్యులని చెప్పేవారు. తర్వాత మంత్రాలను ఒక్కసారి విని గుర్తుపెట్టుకునే వారిని సూత్రధారులు అని పిలిచేవారు. 3 వేదం అనగా మరొక అర్థం వ్యక్తిగత ప్రజ్ఞ. 4 వేదకాలంలో విద్య శీలం పరంభూషం అనే నినాదము కలదు. ఇక్కడ మనకు సరైన ఏకైక ప్రవచనం ఏమిటి అంటే వేదకాలంలో విద్య శీలం పరంభూషము అనే నినాదం అయితే కలదన్నమాట. తర్వాత ప్రశ్న శూద్రులు ఉపనయన వయస్సు ఎంత? సో ఇక్కడ ఇందాక మనం చెప్పుకున్నాం కదా. సో 8 సంవత్సరాలు బ్రాహ్మణులకు అయితే 10 సంవత్సరాలు వైశ్యులకు, క్షత్రియులకు 12 సంవత్సరాలు వైశ్యులకు. సో శూద్రులకు అనేది వయస్సు చదువు ఉండేది కాదు, చెప్పుకున్నాం కదా. వేదకాలంలో అయితే శూద్రులకు సో విద్య అనేది లేదనమాట. తర్వాత ప్రశ్న సాధారణంగా మొదట ఉపనయనం అనే కార్యక్రమం ఈ క్రింది వర్ణానికే నిర్వహించేవారు. 1 బ్రాహ్మణులు, 2 క్షత్రియులు, 3 వైశ్యులు, 4 పై వారందరూ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఉపనయనం అనేది మొదట్లో బ్రాహ్మణులకు మాత్రమే చేసేవాళ్ళు అనమాట. అంటే స్కూళ్ళకి వేపించేటప్పుడు ఇప్పుడు మనము అక్షరాభ్యాసం చేసి ఎలా పంపిస్తామో అలాగే స్కూల్కు జాయిన్ చేసేప్పుడు ఉపనయనం చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే సో బౌద్ధుల కాలంలో స్కూల్లో అంటే స్టూడెంట్ని స్కూల్కి పంపించినప్పుడు చేసే కార్యక్రమం ఏమిటి, తర్వాత ముస్లిమ్స్ కాలంలో, జైనుల కాలంలో, అదేవిధంగా వేదకాలంలో మ్యాచింగ్ చేయమని అడిగే అవకాశాలు కూడా ఉన్నాయన్నమాట. కాబట్టి సో అన్నీ నేర్చుకోవాలి. సో వేదకాలంలో స్కూల్లో జాయిన్ చేసేటప్పుడు చేసే కార్యక్రమం ఏంటంటే ఉపనయనం. సో ఇది మొదట్లో బ్రాహ్మణులకు మాత్రమే చేసేవాళ్ళు అనమాట. తర్వాత క్షత్రియులకు, వైశ్యులకు కూడా చేయడం జరిగింది. 16 విత్ అనగా ఆంగ్లంలో ఏమిటి? 1 టు నో, 2 నాలెడ్జ్, 3 ఫైర్, 4 నాన్ అంటే ఏది కాదు అని అర్థం. మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి విత్ అనగా టు నో అంటే తెలుసుకోవడము అని ఇక్కడ అర్థమవుతుంది. తర్వాత అపౌరుషేయాలు అనగా ఏమిటి? నిష్ణాతుడు ఒక్కడే రచించిన ప్రముఖ గ్రంథము, 2 నిష్ణాతుడి యొక్క శిష్యులు రచించినవి, 3 ఎక్కువ మంది నిష్ణాతులు రచించినవి, 4 వ్యక్తికి అసలు పౌరుషం లేకపోవడము. మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అపౌరుషాలు అంటే ఎక్కువ మంది నిష్ణాతులు రచించినవి, వాటిని అపౌరుషేయాలు అని వేటిని అంటారంటే సో వేదాలను ఏమని పిలుస్తారంటే అపౌరుషేయాలు. ఎందుకంటే సో ఎక్కువ మంది వీటిని రచించారు కాబట్టి వీటిని అపౌరుషేయాలు అని పిలవడం జరుగుతుందండి. తర్వాత వేదకాలంలో పదాలను వ్యాకరణబద్ధంగా పలకకపోతే దానిని ఇలా భావించేవారు.
వేదకాలంలో పదాలను వ్యాకరణబద్ధంగా పలకకపోతే దానిని ఇలా భావించారు: 1 ఉచ్చారణ దోషం, 2 వ్యాకరణ దోషం, 3 పుణ్యకర్మము, 4 పాప కర్మము. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పాపకర్మంగా భావించేవారు అనమాట వేదకాలంలో. సో మనం అనుకుంటాం ఉచ్చారణ దోషం ఉండొచ్చులని ఉచ్చారణ దోషం పెట్టారు, కాదండి. సో పాపకర్మగా భావించేవారు అనమాట వేదకాలంలో. తర్వాత క్రింది వాణిలో సరైన అంశంను ఎన్నుకోండి. 1 సమస్త బంధనాల నుండి విడివడి దైవానుగ్రహం కోసం కృషి చేసేది సన్యాశ్రమం. 2 ఎప్పటికీ నశించని ఉన్నత జ్ఞానం ఆయుష్మకం. 3 కృష్ణుడు గురువును సంతృప్తిపరిచి జ్ఞానం పొందాలని అర్జునుడితో చెప్తాడు. 4 జీవితానికి అన్వయించుకోవడం అనగా మననం అని అర్థం. అంటే మననం అంటే గుర్తు చేసుకోవడం అని ఇక్కడ చెప్పడం అనమాట. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు జీవితానికి అన్వయించుకోవడం అనగా మననం అని అర్థం అన్నమాట. సో ఆప్షన్ 4 అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. తర్వాత ప్రశ్న, ధర్మ అర్థ కామ మోక్షాలు అనేవి వేదకాలంలో ఏంటి? ధర్మాలు, కర్మలు, క్రతువులు, పురుషార్థాలు. సో ధర్మ అర్థ కామ మోక్షాలను ఏమని పిలుస్తారంటే పురుషార్థాలు అని పిలుస్తారనమాట. సో పురుషార్థాలు అంటే చెప్తారు కదా, ధర్మార్థ కామ మోక్షాలు ఉండాలి అని. సో దాంట్ను పురుషార్థాలు అని పిలవడం జరుగుతుంది. తర్వాత ఉపనయనం అనే ఉత్సవం తర్వాత గురువు చెవిలో విద్యార్థికి ఉపదేశించే మంత్రం ఏమిటి? చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇలాంటి ఖచ్చితంగా మనల్ని అడుగుతూ ఉంటారు. సో విద్యార్థి దృక్పథాలు డిఎస్సి లెవెల్ ఏ స్థాయిలో అయినా ఇవ్వచ్చు కదా. సో ఇలాంటి చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. 1 సరస్వతి మంత్రం, 2 గాయత్రి మంత్రం, 3 ప్రతిజ్ఞ, 4 ఓం నమ శివాయ. మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి గాయత్రి మంత్రాన్ని అయితే చెప్తారండి. సో తెలియకపోతే ఒకవేళ మనం సరస్వతి మంత్రం, ఎందుకంటే చదువుకు వెళ్తున్నారు కాబట్టి సరస్వతి మంత్రం అనుకునేవారు, కానీ గాయత్రి మంత్రం అనేది మనకు చెవిలో చెప్పేవారు అనమాట వేదకాలంలో. తర్వాత వేదాల ప్రకారం ద్విజులు అనగా ఎవరు? క్షత్రియులు, బ్రాహ్మణులు, వైశ్యులు, శూద్రులు. సో మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ద్విజులు అంటే బ్రాహ్మణులు అని అర్థం అండి. తర్వాత వేదకాలంలో సేవకులు ఎవరు? క్షత్రియులు, బ్రాహ్మణులు, వైశ్యులు, శూద్రులు. మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి శూద్రులు అనేది కరెక్ట్ అండి. తర్వాత వేదకాలంలో గురువును ఇలా కూడా పిలిచేవారు: ధృతరాష్ట్ర, ద్రష్ట, కనిష్ట, గరిష్ట. మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ద్రష్ట. సో ద్రష్ట అనేది కరెక్ట్ అండి. సో వేదకాలంలో గురువుని ఎలా పిలిచేవారంటే ద్రష్ట అంటే తెలిసినవాడు అని అర్థం. తర్వాత వేదకాలంలో విద్యార్థులు ఈ పద్ధతిని వేదకాలంలో విద్యార్థులు ఈ పద్ధతిని అంతగా ఉపయోగించరు. శ్రవణం, నిధిధ్యాసనము, మననము, దమనము. మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి దమనము అనేది కరెక్ట్ అవుతుందండి. తర్వాత వేదకాలంలో స్త్రీలు వేదాలు అధ్యయనం చేస్తేనే కానీ వివాహ అర్హత ఉండేది అని చెప్పిన వేదం ఏమిటి? ఋగ్వేదం, సామవేదం, యజుర్వేదం, అధర్వణ వేదము. మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అధర్వణ వేదంలో అయితే చెప్పారండి. సో వేదకాలం స్త్రీలు వేదాలు అధ్యయనం చేస్తేనే వారికి వివాహానికి అర్హత ఉండేదని మనకు అధర్వణ వేదం ద్వారా తెలియపరుస్తుంది అన్నమాట. తర్వాత నయనం అనగా ఏమిటి? కొత్తదనం, నేత్రం, జ్ఞానం, 2 మరియు 3. మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి నయనం అంటే నేత్రము, తర్వాత వచ్చేసి జ్ఞానము అని కూడా అర్థం అనమాట. అంటే ఆప్షన్ 4, 2 మరియు 3 కూడా కరెక్టే. తర్వాత క్రింది వారిలో వేదకాలానికి సంబంధించి సరికాని అంశం ఏమిటి? 1 తాళపత్రాలు, భోజపత్రాలపై శ్లోకాలను రాసేవారు. 2 ఉన్నత విద్యను పొందిన మహిళలను దుహిత అని పిలిచేవారు. 3 స్త్రీ ఎన్నడూ స్వతంత్రానికి అర్హురాలు కాదు మనుస్మృతి ప్రకారం. 4 గురు చెప్పిన దానిని శ్రద్ధగా వినడాన్ని శ్రవణము అని అంటారు. మరి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సరికాని అంశం కాబట్టి ఉన్నత విద్యను పొందిన మహిళను దుహిత అని పిలిచేవారు అనేది తప్పండి. తర్వాత కోరికలను వదిలిపెట్టడం అనగా ఏమిటి? మోక్షం పొందటము, ద్రష్టను పొందటము, చిత్తవృత్తి, 4 ధ్యానం పొందటము. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కోరికలను వదలము అంటే మోక్షం పొందటము అని అర్థం. మోక్షం పొందటం కరెక్ట్ ఆన్సర్. తర్వాత శృతులు అనగా వీటికి మరొక పేరు: 1 యుద్ధాలు, 2 ఉపనిషత్తులు, 3 వేదాలు, 4 రామాయణము. మనకి అక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి వేదాలనే శృతులు అని పిలుస్తారు. అదేవిధంగా అపౌరుషేయాలని కూడా
పిలుస్తారండి, గుర్తుంచుకోవాలి. శృతులని వేటిని అంటారు? సో ఇది డిఎస్సి బిట్ అండి. అపౌరుషేయాలు అనేది వేటిని అంటారు? అపౌరుషేయాలు అనగా వేటిని అంటారు అనేది కూడా మనకు సో డిఎస్సిలో అడిగిన బిట్లే అనమాట. సరే, కాబట్టి గమనించగలరు. తర్వాత క్రింది వానిలో వేదకాలానికి చెందిన పదం ఏమిటి? ఉపసదస్సు, ఉపసంపదన, ఉపనయనము, ఉపవాసము. మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఉపనయనము. చెప్పాం కదా, ఉపనయనము అంటే అప్పట్లో స్కూల్లో పిల్లలను వదిలేటప్పుడు ఉపనయనం అనేది చేసి గురువు చెవిలో గాయత్రి మంత్రాన్ని అనేది చెప్పేవారు అనమాట. సో ఇది కూడా మనకు డిఎస్సి బిట్ని గమనించగలరు. తర్వాత విద్యాభ్యాసం పొందే వయస్సు ఆధారంగా ఆరోహణ క్రమము తెలియజేయండి. వైశ్యులు, క్షత్రియులు, బ్రాహ్మణులు. మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బ్రాహ్మణులు, తర్వాత బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు. సో ఆరోహణ క్రమం అంటే మనకు పైనుంచి కిందికి, అంటే ఇక్కడ చూడండి బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు అంటే మనకు సిబిఏ అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. తర్వాత వేదకాలంలో వ్యక్తి జీవిత దశలలో ఆంగ్లంలో రిటైర్డ్ లైఫ్ ఏమిటి? సో ఇందాక నేను వివరించి చెప్పాను. మనము గృహస్థాశ్రమము అంటే ఏమిటి? సో బ్రహ్మచర్యం, గృహస్థాశ్రమము, తర్వాత వానప్రస్థాశ్రమము, సన్యాసాశ్రమం అంటే ఏమిటో సో కనుక్కున్నామంట. సో రిటైర్డ్ లైఫ్ అంటే మనకేంటంటే వాన ప్రస్థాశ్రమము అంటే రిటైర్డ్ లైఫ్ అనమాట. అంటే మనకు గృహస్థాశ్రమము అయిపోగానే మూడవ దశనే వాన ప్రస్థాశ్రమము అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. తర్వాత క్రింది వానిలో సరైన ఏకైక అంశంను ఎన్నుకోండి. ఒకటి వ్యక్తి జీవితంలో చివరి దశ వానప్రస్థాశ్రమము. 2 శూద్రుడు రథగజ త్వరగా అనే విద్యను నేర్చుకునేవారు. 3 మనుస్మృతి ప్రకారం స్త్రీలకు ఉపనయన సంస్కారం లేదు. 4 అత్యంత అశాస్త్రీయ పద్ధతి మానిటోరియల్ పద్ధతి. సో ఇక్కడ మనకు చూడండి, వ్యక్తి జీవితంలో చివరి దశ వానప్రస్థాశ్రమం కాదు, మనకు 3వ దశ కదా. 4వ దశ వచ్చేసి మనకు సన్యాసాశ్రమం అనమాట. సో శూద్రుడు రథగజ త్వరగా అనే విద్యలు నేర్చుకునేవారు. సో ఇది కూడా తప్పే, ఎందుకంటే క్షత్రియులు నేర్చుకునేవారు అనమాట ఇది. తర్వాత అత్యంత అశాస్త్రీయ పద్ధతి మానిటోరియల్ పద్ధతి, కానీ మనకు శాస్త్రీయ పద్ధతి అనేది మానిటోరియల్ పద్ధతి. సో ఇక్కడ సరైన ఏకైక అంశం ఏమిటంటే మనుస్మృతి ప్రకారం స్త్రీలకు ఉపనయన సంస్కారం అనేది లేదు. సో ఇది కేవలం పురుషులకు మాత్రమే ఉండేదన్నమాట. తర్వాత అంతేవాసి అనగా ఏమిటి? అంతేవాసి అనగా ఏమిటి? పబ్బజ్జ ఉత్సవం జరిగిన తర్వాత విద్యార్థి, 2 ఉపనయనం ఉత్సవం జరిగిన తర్వాత విద్యార్థి, 3 ఉపసంపద ఉత్సవం జరిగిన తర్వాత విద్యార్థి, 4 ఉపసదస్సు ఉత్సవం జరిగిన తర్వాత విద్యార్థి. మన కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఉపనయనం ఉత్సవం జరిగిన తర్వాత విద్యార్థిని అంతేవాసి అని పిలవడం జరుగుతుందండి. అదేవిధంగా పబ్బజ్జ అంటే సో పబ్బజ్జ ఉత్సవము ఎవరికి జరుగుతుంది అంటే, సో ఈ పబ్బజ్జ అనేది బౌద్ధ కాలంలో విద్యార్థిని స్కూల్లో జాయిన్ చేసినప్పుడు పబ్బజ్జ అనే ఉత్సవం అయితే చేస్తారు. సో ఉపనయనం అనేది మనకు వేదకాలంలో. అదే ఉపసంపద అనేది ఏంటంటే, ఈ ఉపసంపద అనే ఉత్సవం వచ్చేసి బౌద్ధ కాలంలోనే, అంటే 20 సంవత్సరాల విద్య అయిపోయిన తర్వాత వీళ్ళకు ఉపసంపద అనే కార్యక్రమం చేసి విద్యార్థిని సో బయటికి పంపేవారు అనమాట. ఉపసంపద. తర్వాత ఉపసదస్సు అనేది. సో ఈ ఉపసదస్సు ఉత్సవం అనేది ఎవరికి జరిగేది అంటే మనకు అదేమి లేదండి. ఒకవేళ చూడండి, మనకు వేదకాలంలో విద్యార్థిని స్కూల్లో జాయిన్ చేసేటప్పుడు, అంటే స్కూళ్ళకి వెళ్ళేటప్పుడు 8 సంవత్సరాల వయసు వాళ్ళకు ఉపనయనం అనే ప్రోగ్రాం చేసేవారు. అదే 18 సంవత్సరాలకు వీరికి విద్య ముగిసిన తర్వాత చేసే ఉత్సవం వచ్చేసి సమవర్తన. సో చాలా చాలా ఇంపార్టెంట్ అని, స్కూల్లో జాయిన్ చేసినప్పుడు ఏం చేసేవారు కార్యక్రమం, అయిపోయిన తర్వాత ఏమిటి. సో వేదకాలంలో ఉపనయనం ఉత్సవం జరిగి స్కూల్లోకి జాయిన్ చేపేసి అది 8 సంవత్సరాలకు, సో వయసు కూడా చాలా ఇంపార్టెంట్. సమవర్తనం అనే ఉత్సవం ద్వారా వారిని సో విద్యకు ముగింపు ఉత్సవం చేసేవారు అనమాట, సమవర్తన. అదే పబ్బజ్జ అనే ఉత్సవం వచ్చేసి మనకు బౌద్ధ కాలంలో ఉంది. అదే వాళ్ళకి 20 సంవత్సరాలు అనమాట, అంటే 20 సంవత్సరాల ఎడ్యుకేషన్ ఉంటుంది వాళ్ళకు. ఉపసంపద అనే ముగింపు విద్య ద్వారా ఆ ఉత్సవం ద్వారా వీళ్ళని పంపించేవాళ్ళు. అదే ఇస్లాంలో అయితే మనకు బిస్మిల్లా అనే ప్రోగ్రాం, అంటే పిల్లలను జాయిన్ చేసినప్పుడు బిస్మిల్లా అని చెప్పేసేవాళ్ళు. సో వాళ్ళకేమి విద్యా ముగింపు ఉత్సవం అనేది ఏమీ లేదండి. సో మనకు ఇవి చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలన్నమాట మనము. సో వీడియో నచ్చినట్లయితే
మన ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియోస్. అదేవిధంగా మన ఛానల్లో తెలుగుకు సంబంధించిన గ్రామర్ పార్ట్ కానీ డిఎస్సికి ఉపయోగపడే బిట్స్ కానీ వీడియోస్ రూపంలో చేయడం జరిగింది. చూడండి. అదేవిధంగా జీకే వీడియోలు కూడా మన ఛానల్లో ఉన్నాయి. ఖచ్చితంగా మనకు ఏవైతే ఇంపార్టెంట్ అవన్నీ కూడా వీడియోల రూపంలో చేశానో గమనించగలరు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియోస్.